ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుల కోసం మద్దతు ధర పలుకుతూ 12 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ప్రకటన ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు కూడా ప్రకటించడం జరిగింది. దీనిపైన మరిన్ని వివరాలను మనకు తెలియజేయడానికి సుమన్ టీవీ స్టూడియోలో రైతు సంఘ సీనియర్ నాయకులు కొత్తూరు బాబు గారు, చంద్రశేఖర్ నాయుడు గారు, హరిబాబు చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ కొత్తూరు బాబు సార్, మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు రైతుకు మద్దతు ధర పలికింది తోతాపూరికి సంబంధించి. ఇది రైతుకు ఎంత మాత్రం సాధ్యమంటారు? మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఇది ఎలాంటి గిట్టుబాటు కాదు. కానీ ఆపద సమయాల్లో మేము 12 రూపాయలు ఇవ్వమని గత వారం కలెక్టర్ గారు ఫ్యాక్టరీ వాళ్ళని అడిగినారు. వాళ్ళు ఆ రోజు ఏమి మాట్లాడడం సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు ఎందుకు మౌనంగా ఉండారని మాకు డౌట్ వచ్చింది. తరువాత మేము ఊరికి ఉండకుండా ఎమ్మెల్యే గారికి గట్టిగా చెప్పడం జరిగింది. మీ సమక్షంలో కూడా మీరు చెప్పినా కూడా వాళ్ళు గమ్మునే ఉన్నారు. మీరు కొంచెం కలెక్టర్ గారు మీరంతా కలుసుకొని, పూతలపట్టు ఎమ్మెల్యే గారు, చిత్తూరు గురజాల జగన్మోహన్ గారు, అట్లే కలెక్టర్ గారు గొప్పవారు, ఆయన వీళ్ళందరితో మాట్లాడాలని మళ్ళీ ఒకసారి అడగడం జరిగింది. మళ్ళా ఈ మన స్టేట్లో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారికి, గురజాల మోహన్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈయన ఇక్కడ నుంచి మళ్ళా కూడా చెప్పొచ్చినాడు వాళ్ళకి, ఇక్కడ పరిస్థితి అధ్వానంగా ఉంది, రైతుల పరిస్థితి, మీరు ఏదన్నా కలగ చేసుకోకపోతే రైతులు అధ్వానం అయిపోతారని. వారు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారిని కలవడం, మీటింగ్ పెట్టుకుని ఆల్రెడీ ఇంతకుముందే ఈ టబాకో మీద, ఈ కోకో మీద ఇవన్నీ కూడా డిస్కషన్ పెండింగ్ ఉన్నాయి. ఒక సహాయ నిధి ఏర్పాటు చేసి దాంట్లోంచి 4 రూపాయలు టన్నుకు రైతుకు ఇద్దామని చెప్పడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంకా మేము ఎలా విధి లేని పరిస్థితులు ఉన్నాం. జూన్ కన్నా మాకు ఎప్పుడు కూడా మేకంతా కాయలు తోలేస్తా ఉంటాం ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇంతవరకు ఫ్యాక్టరీ తెరవకుండా చేసి మా కాయలు ఎన్ని వర్షాలు వేరపడినాయి. ఇప్పుడు అకాల వర్షాలు, వాటి వల్ల కాయల సైజు చాలా లావ్ అయిపోయినాయి. అవి వచ్చి రింగులు వచ్చి పడిపోతా ఉన్నాయి, మెచ్యూర్డ్ అయిపోయినాయి. వాళ్ళు ఫ్యాక్టరీలో ఊరికే మాట కంటూ ఉన్నారు ఇంకా మెచ్యూర్డ్ కాని కాయలు పంపించినారని. ఇప్పుడు మెచ్యూర్డ్ అయిపోయి పడిపోయి ఏది ఇప్పటికే 20% లాస్ అయిపోయినాం. తగ్గిన పంట పెద్ద సైజ్ వచ్చేసింది. వేరే మార్గం కూడా లేదు మాకు. ఇప్పుడు మాకు ఫ్యాక్టరీలే ఆధారం. వాళ్ళు మేమేం శత్రువులు భావించలేదు, కనీస ధర ఇవ్వమని అడుగుతున్నాం. ఒక 2-3 నెలల ముందు డీడీ హార్టికల్చర్ గారిని కలిసి లాస్ట్ మినిట్ లో మీరు నిర్ణయం తీసుకుంటారండి, ఈ ఫ్యాక్టరీలో నింపడాలించే వాళ్ళని ఒక లెవెల్ తీసుకురండి, వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే మేము ఎంపీ గారికి చెప్తాము, ఈ మాదిరి మ్యాంగో బోర్డు పెట్టమని చెప్తాము, వాళ్ళ పల్పు అమ్మేదానికి కేంద్రం ఏం సహాయం చేయాలని చేపిస్తాము, ఒకసారి వాళ్ళందరినీ మీరు కలవమని చెప్పండి అని చెప్పినా. నేను గవర్నమెంట్ నమ్మాలి. మళ్ళా రేపు ఎంపీ గారితోనూ ఎమ్మెల్యేలతో పని ఉంది వీళ్ళకు. వీళ్ళు ఎంతసేపు అయినా వాళ్ళని ఉడకాడిచ్చి రెచ్చగొడితే రేపు వీళ్ళకి ఎట్లా సహాయం చేయగలుగుతారు చెప్పండి? అవును, ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా సబ్సిడీ ధరతోనే కదా ఇప్పుడు సబ్సిడీ ఇచ్చారు. సబ్సిడీ ఎందుకు ఇచ్చారంటే రైతులకు సహాయం చేయాలని సబ్సిడీ ఇచ్చినారు. మరి రైతులకు సహాయం చేయడం సంవత్సరం మమ్మల్ని ఉడకడిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉడకడిస్తున్నాం. మేము 40 ఏళ్ళుగా మేము చాలా పోరాడినాం రైతుల నాయకులుగా. మళ్ళీ మాకే స్ప్లిట్ పెట్టినారు, కొంత ఇబ్బందులు పెట్టి విడిపోయే విధంగా చేసి చాలా విధంగా మమ్మల్ని మాతో ఆడుకున్నారు. అదే ఇప్పుడు చిత్తూరులో దళారీ వ్యవస్థ ఉందంటారా? ఉంది. దళారీ చాలా మోసపోతున్నారు, చాలా మోసపోతున్నారు. అక్కడ కూడా ఫ్యాక్టరీ వాళ్ళు మా కాయ దించుకోకుండా అక్కడ ఒక ఏజెంట్ పెట్టి వాడు ఆ చుట్టుపక్కల వాడి పేరు తోలుకుంటారు. వాడు చేసింది ఏమి లేదు, వాడికి 2 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 15 రూపాయలు ధర అంటే మళ్ళీ వాడికి 2 రూపాయలు 17 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదేదో రైతుకి ఇస్తే హ్యాపీగా ఉంటాడు కదా. అది ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. మరి దీనికి సంబంధించి ఉద్యానవన శాఖ అధికారులు ఏం చర్యలు వాళ్ళు ఏం చేసేదానికి లేదండి. వీళ్ళు వచ్చిన ప్రతి అధికారిని, ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా వీళ్ళు గత 2 నెలల నుంచి కలెక్టర్ గారికి ఏదేదో చెప్పి మా పరిస్థితి అట్లండి, వారు వచ్చింది, మా పల్పు పోలేదు, మేము దీనస్థితిలో ఉన్నాము, అప్పుల పాలైపోయి ఏదో చెప్పుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మామిడికి 20 రూపాయల ధర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం 12 రూపాయల ధర నిర్ణయించిందని వైసీపీ నాయకులు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ లో కూడా విమర్శించారు. ఎందుకంటే రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అవును సార్, లాస్ట్ ఇయర్ కాయలు చాలా తక్కువ పండిందే, ఒక 30% పండింది. 100కి 80-90 భాగాలు పండే కాయ లాస్ట్ ఇయర్ 30% మాత్రం పండింది. ఆ కాయను కూడా తీసుకుంటూ ఉడకడిచ్చినారు వీళ్ళు. అప్పుడు కూడా ఫ్యాక్టరీలో ఉడకడిచ్చినారు. సరే గవర్నమెంట్ అప్పుడు కూడా మేము రైతు నాయకులే, అప్పుడు కూడా
దానికంటూ వైఎస్ఆర్ పార్టీ మేమే కొత్తగా పిలిచారు, మేమే రైతు నాయకులు అప్పుడు కూడా. అప్పుడు కూడా కలెక్టర్ దగ్గర పోయి కూర్చొని మా పరిస్థితి అంతా చెప్తే కలెక్టర్ గారు చెప్తే ఫస్ట్ 24 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క రోజు మాత్రం 24 రూపాయలు పెట్టి ఆ మరుసటి రోజు 12 రూపాయలు తీసుకొచ్చి 24 రూపాయలు 20 రూపాయలు ఇచ్చారు కదా? లేదు సార్, 12 రూపాయలు తీసుకొచ్చేసారు. మళ్ళా రోజుకు మేము ఎన్నో గొడవలు పెడితే 18 రూపాయలకి వచ్చాం. 24 రూపాయల నుంచి ఒకే రోజు 12 రూపాయలు తీసుకొచ్చినారంటే వీళ్ళు రైతుని అర్థం చేసుకోకున్న పరిస్థితి. మాకేం వాళ్ళు విరోధులు కాదు. ఇప్పుడు కూడా మేము ఇప్పుడున్న మాది పెరిషబుల్ గూడ్స్ సార్, మేము నిలుపుకోలేము. ఎట్ట తిరిగి కాయ కిందన్నా రాలిపోవాలా, లేదు వాళ్ళకే ఇవ్వాలా. వీళ్ళకి ఏదైనా కలుపుకోకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, మంచి నాయకులు ఉన్నారు. ఇప్పుడున్న ఉమ్మడి గవర్నమెంట్, మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు. ఇక్కడ ఎంపీలు కూడా అసలు చంద్రబాబు నాయుడిని పరామర్శించుకున్న ఎంపీ గారు పోయి కేంద్రంలో ఈ మ్యాంగో బోర్డు పెట్టాలని మాట్లాడినారు. ఎంత గొప్ప వాళ్ళండి. పోయి అక్కడ ఆర్డర్ తీసుకొని పోవాలా, నేరుగా పోయి వీళ్ళకి మేలు చేయాలనుకున్నాడు. వీళ్ళందరూ పోయినారు. ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ పోయి ఎంపీ గారు కలిసినారు. వీళ్ళకి వెంటనే ఆయన తీసుకొని ఢిల్లీకి పోయినాడు. ఆ యొక్క లాబీలో అవన్నీ మాట్లాడినాడు, వీళ్ళ పరిస్థితులు చెప్పినాడు. వీళ్ళకి ఇంకా కూడా మేము చాలా మెయిల్ చేయాల్సి వస్తుంది, కానీ మమ్మల్ని ఉడకడిస్తాం, మా లీడర్లు ఉడకడిస్తూ ఉన్నారు. మే మంత్లోనే మీకు దాదాపు కాయ కోత దశకు వచ్చింది. అయినా కూడా జూన్ వచ్చినా కూడా ఇంతవరకు కోత కోయకుండా రైతులు అట్లే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా లాభసాటి ధర వస్తుందనే ఆశ వాళ్ళలో ఉంది. ఇప్పుడు 12 రూపాయలు కొంచెం నిరాశాజనకంగానే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా రైతులు తరలించడం లేదు, మార్కెట్ యార్డ్ కావచ్చు లేదా పల్ప్ ఫ్యాక్టరీలు కావచ్చు. దీన్ని ఏ విధంగా చూస్తాను సార్? ఎలా తరలించమంటారు సార్? మాకేమో వీళ్ళు 5 రూపాయలు అంటారు, మాకేమో గవర్నమెంట్ 12 రూపాయల దాకా ఇప్పిస్తామని ఇటు కలెక్టర్ గారు అన్ని ఎమ్మెల్యేలు కూడా కూర్చొని వాళ్ళ సమక్షంలో ఒప్పుకున్నారు. వీళ్ళు ఎవరికన్నా బైండ్ ఓవర్ కావాలి సార్. ఈ ఫ్యాక్టరీల వాళ్ళు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎంపీ ఉన్నారు, వీళ్ళందరికీ బైండ్ ఓవర్ కావాలి. వీళ్ళకి మాట కూడా వీళ్ళు పక్కన పెట్టి ఈ మార్చేసి తప్పు సార్, నేను రైతు సార్, తరువాత లీడర్ ఎందుకైందంటే కడుపులో బాధకు లీడర్ అయినాను. నేను వ్యక్తిగతంగా నేనేమిటి ఎప్పుడు ఓటేసుకొని ఎమ్మెల్యే అయిపోవాలను, ఒక ఎంపీపీ అయిపోవాలని ఎటువంటి చేయలే. కేవలం రైతు బాధ, నా కాయలో పడిన బాధలు. రోజు 20-30 కాయలు ఒక చెట్టు కింద రాలుతాయి సార్. ఆ కాయల్లో పురుగులు వచ్చి మిగతా కాయలు ఆడుకొరికేసి రోజు మేమేం చేస్తాం, ఒక పార తీసుకుపోయి గోతులు ఊడి అట్లా వేస్తున్నాం. కొంచెం దూరం తీసుకుపోయి ఒక వంకలు ఉంటే అట్లా పోస్తున్నాం. వాటిలోంచి ఈగలు జుర్రుని వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 12 రూపాయలు అయితే ప్రభుత్వం 4 రూపాయలు భరిస్తుంది, మిగిలిన 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి. అవును సార్. కానీ వాళ్ళేమో 5 రూపాయలు ఇస్తున్నట్లు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మనిషి దగ్గర మనిషి మాట్లాడుతున్నారు. కాయలు దింపుకోవాలా, ప్రస్తుతానికి రైతును సేఫ్ చేయాలా. ఇప్పుడు నిన్నటి నుంచి డేట్ వేసుకుని నిన్నటి నుంచి గవర్నమెంట్ మీకేమి ఇవ్వాలి సబ్సిడీ, అది రైతులు ఇచ్చుకుంటుంది. మీరు ఇవ్వాల్సింది ఆ రోజు నుంచి 8 రూపీస్ ఇస్తే చాలు. అంతే. మంచి అభిప్రాయం వాళ్ళకి రావాలి సార్, ఫ్యాక్టరీ వాళ్ళకి. మాదేమి లేదు, వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. చంద్రశేఖర్ సార్, మీరు చెప్పండి, మామిడికాయ రైతులు చాలా నష్టపోతున్నారు. మన మద్దతు ధర పలికినప్పటికీ నిరాశజనకంగానే ఉంది. కాకపోతే ఆంధ్రాలో పల్ప్ ఫ్యాక్టరీలకి కొంతమంది దళారులు తమిళనాడు, మన సరిహద్దు ప్రాంతమైన కృష్ణగిరి, ధర్మపురి నుంచి కూడా తెప్పించి ఇక్కడ తోలుతున్నారు. వాళ్ళు తమిళనాడు నుంచి ఇక్కడ దిగుమతి చేసుకోవడం వల్ల మన రైతులు నష్టపోతున్నారు, వాళ్ళని అమ్ముడు పోకుండా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే సార్, వాళ్ళు చేస్తుంటది. ఈ గుజ్జు పరిశ్రమలో నుంచి ఒక ప్రీ ప్లాన్గా చేస్తుంటారు. బిఫోర్ పీరియడ్లో ఎంఎస్ బాబు బంగారపల్లి యార్డ్లని మీటింగ్ పెట్టాడు. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను. ర్యాంపులో 10 రూపాయలు ఇస్తూ ఉంటారు, మీరు 5 రూపాయలు వేస్తాం. మరి ఎట్లా మీకు తోలమంటారు రైతుని? 50-50 చేస్తే మీరు ఎట్లా నష్టపోతున్నాడు రైతు? దీనికి మీ సమాధానం చెప్పండి. వీళ్ళు గుజ్జు పరిశ్రమలు ఒక ప్రీ ప్లాన్డ్గా రైతుని ఏ విధంగా చేస్తే వాడు దారిలోకి వస్తాడు. సీజన్ వరకు మల్లగుల్లాలు చేస్తూ సీజన్ ప్రారంభమైనాక మాకు పల్ప్ ఉంది, మాకు సేల్స్కి వెళ్ళదు. 26-27 కూడా మా దగ్గర పల్పులు ఉంది, మేము కొనబోయలేదు ఈ సంవత్సరం. అంత రేటు ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి అమ్మాలా, మాకు నష్టాలు కోట్లల్లో వచ్చేసిన నష్టాలు అని కూడా మన కలెక్టర్ మీటింగ్లో కొందరు మహానుభావులు మాట్లాడారు. ఈ యార్డ్లో ఏం చేస్తారంటే టేబుల్ వెరైటీ వాళ్ళు, మండీ వాళ్ళు అంతా కుమ్మక్కే. ఇదొక సిండికేట్గా తయారైన సిండికేట్. ఈ బయర్స్ కూడా కొందరు మండీ వాళ్ళకి సమ్ అమౌంట్లు ఇచ్చేసి 10 లక్షలు 20 లక్షలు ఈ విధంగా ఇచ్చేసి, అన్నా నేను నీకు ఇంత అమౌంట్ ఇస్తా ఉందా, నీకొచ్చే పార్టీలకి
క్యాష్, అప్పుడే క్యాష్ నాకు 2 రూపాయలు తగ్గించి తీసి రైతులు ఇచ్చేస్తారు. కానీ ఏ ప్రభుత్వంలో చలనం లేదు. నేను 4 సంవత్సరాలుగా ఈ మ్యాంగో బోర్డు గురించి శివరాజ్ కుమార్ చౌహాన్ పురంధేశ్వర్ గురించి మాకు మ్యాంగో బోర్డు కావాలి, లేకపోతే మమ్మల్ని దళారీ వ్యవస్థలో చంపేస్తా ఉన్నారు అడుక్కున్న శివరాజ్ కుమార్ని విజయవాడలో కూడా. హరిబాబు చౌదరి గారు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తీసుకున్నప్పుడు మ్యాంగో మార్కెట్ యార్డులు చాలా ఉన్నాయి. అట్లా బంగారుపాలెం, చిత్తూరు, ఇట్లా కల్లూరు, దామన్ చెరువు అనే చోట్ల ఉన్నాయి. దీంట్లో ది బెస్ట్గా ఇప్పుడు బంగారుపాలెం, కల్లూరు, దామన్ చెరువు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ చిత్తూరు మార్కెట్ మాత్రం చాలా డల్గాను, సౌకర్యాలు కూడా అరకొరగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దాన్ని కూడా షిఫ్ట్ చేయాలని కూడా కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఆలోచించేది ఏమంటే, మేము రైతులు పంట పండిస్తున్నాం. పండించేవాడిది మేజర్ కాదు, కొనేవాడు మేజర్ అయిపోతున్నాడు. ఆ కొనేవాళ్ళు ఏ మార్కెట్లో ఉంటారో ఆ మార్కెట్ మేజర్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు మేము ఈ 10 సంవత్సరాలుగా ఈ మ్యాంగో పైన స్టడీ చేస్తూ ఉండే దాంట్లో నాకు నిన్న కూడా ప్రభుత్వం అయితే మనం చెప్పినాం, మేము 3 మెన్ కమిటీ మారైంది. ఇది ఎమ్మెల్యేలు ఒక పక్క, రైతులు ఒక పక్క, అధికారులు, గుజ్జు పరిశ్రమలు అందరూ కలిసి 3 టీంలుగా చేసి 12 రూపాయల రేట్ చెప్పినారు. దీనికన్నా మంచి ఒక వాతావరణం కుదరదు. ఎక్కడ కుదిరేటి చెప్పి వాళ్ళకి 12 రూపాయలు కొనమన్నాం. కొనేటప్పుడు వాళ్ళు చెప్పాలి మాకు ఈ రేట్ కుదరదని. వాళ్ళు చెప్పలేదు. మేమేమనుకున్నాం, వాళ్ళకి ఆమోదయోగ్యం అయింది అనుకున్నాం. మళ్ళీ వాళ్ళు అదేమంటారు, మొట్టం వేసుకుంటారంటారు. ఆ వేసుకునేసి మా వల్ల కాదు అని మళ్ళీ కలెక్టర్తో చెప్పుకున్నారు. మాకెట్టి తెలుస్తుంది అది? ఇది దానికి 3 రోజులు, దీనికి 3 రోజులు, దానికి 3 రోజులు. వీళ్ళకి ఏమిటంటే రైతు వచ్చి పంట పండిపోవాలి, బ్రిక్స్ తయారైపోతుంది అనమాట, ఫుల్ మేజర్ వచ్చేస్తుంది పంట. సో అప్పుడు మనం ఏం చెప్తే అప్పుడు పని జరిగిపోతుంది వాళ్ళ ప్లాన్. సో దీంట్లో విచారిస్తే ఇప్పుడు మేము 3 ఉన్నాము. దీంట్లో మేము ఎవరో ఒకరు మేజర్ పార్ట్ ఉంటుంది. ఒక ఆయన ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు, నేను కొంటా ఉంటాను. కృష్ణగిరిలో ఫ్యాక్టరీలు ఉన్నాయి, మండీలు ఉన్నాయి. బంగారుపల్లిలోనూ మండీలు ఉన్నాయి. బంగారుపల్లిలో ఒక అతనికి 7 మండీలు ఉన్నాయి. పేర్లు చెప్ప అవసరం లేదు. అతను మేజర్ పార్ట్ ప్రవేశిస్తూ మార్కెట్ ని శాసిస్తూ ఉన్నారు. మొత్తం తమిళనాడుదే అండి. 60 లారీలు ఉంటే 60 లారీలు తమిళనాడు వచ్చాయి. బంగారుపల్లిలో 6 మండీలు, కృష్ణగిరిలో 3 మండీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వీలైన కాడికి రైతు రేటు తగ్గించేయడం. చిత్తూరు జిల్లా మొత్తాన్ని వాళ్ళే శాసిస్తున్నారు. మార్కెట్ వాళ్ళు, రైతు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి ఆశే కదండి. 5 రూపాయలు అంటే వాళ్ళకి ఎంత వస్తుంది తెలుసా లాభం? మనకి ఈరోజు 12 రూపాయల్లో 7 రూపాయలు మిగిలిపోతుంది కదా కేజీ పైన. అంతే. అంటే కలెక్టర్ గారు కూడా ఒక 10 రోజులు కంటిన్యూగా అన్ని ఫ్యాక్టరీలు తిరగడము, ఫ్యాక్టరీ యజమానులతో మీటింగ్లు పెట్టుకోవడం, రైతులతో మీటింగ్లు పెట్టుకోవడం, ఇలాంటివి చాలా కష్టపడ్డారు. కష్టపడి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, 12 రూపాయల మద్దతు ధర. సపోజ్ ఇది యాజమానులు ఇదే వైఖరిని, మొండి వైఖరిని ప్రదర్శిస్తే రైతు నాయకులుగా మీరు ఎలాంటి పోరాటాలకు సిద్ధమవుతారు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, వేరే ఏడ పడదు. అంటే ఇది మనం పంట వచ్చి నీకు మేము పెట్టుకునేదానికి లేదు కాదండి, ఈ 10 రోజుల్లోనే కంప్లీట్ అయిపోవాలా. అదే మేము పోరాటం అయితే ఎడ్యుకేట్ అయితే చేయగలుగుతాము, అంతేగాని శాసించలేము మేము. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తోలేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండదా? గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి చర్యలు? గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇంత ముందు క్రైసిస్ లో 2 రూపాయలు ఇచ్చాడు. వీళ్ళందరూ ఇంత మొట్ట వేసేదానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు మనకి ఇస్తాడు, లాస్ట్ జగన్మోహన్ రెడ్డి మనకి ఏమి ఇవ్వలేదు. ఎంత ఇది వచ్చినా పంట తక్కువ ఉండింది, పోయింది, అది వేరే విషయం. ఇప్పుడు పంట ఎక్కువ వచ్చింది కదా, ఇప్పుడు 5-6 సంవత్సరాలుగా మనకు జరిగిన లాస్లంతా మనం కవర్ చేసుకోవాలని ఒకే సిండికేట్కి వచ్చేసి వీళ్ళు చంద్రబాబు నాయుడు ధర ఇస్తాడు. కూటమి ప్రభుత్వం, సెంట్రల్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ మనం సపోర్ట్ చేస్తుంది. ఎట్లనే సరే మనం పోయి విన్నపాలు చేస్తున్నాం కాబట్టి మొత్తం 4-5 సంవత్సరాలది మొత్తం పిండాలనేసి వాళ్ళు ఇప్పుడు వెయిట్ చేసి తెచ్చుకున్నారు వాళ్ళు. ఇది చిత్తూరు జిల్లా నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు అందరూ కూడా మూకుమ్మడిగా పలు రకాలైన అంటే యాజమానులతో కావచ్చు, ఇటు రైతులతో కావచ్చు ఎన్నో చర్చలు జరిపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 12 రూపాయలు తోతాపురికి మద్దతు ధర పలకడం జరిగింది. ఈ మద్దతు ధర రేపు నుంచి కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, జీవో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ యజమానులు వారి యొక్క మొండి వైఖరిని వీడి రైతులకు సహాయపడాలి, రైతులకు అండగా నిలబడాలి, వారి జీవితాలకి భరోసా కల్పించాలని రైతు నాయకులు కొత్తూరు బాబు గారు, అదేవిధంగా చంద్రశేఖర్ నాయుడు గారు, హరిబాబు చౌదరి గారు కోరుతున్నారు. సుమన్ టీవీ తరపున ముగ్గురికి మా యొక్క కృతజ్ఞతలండి.